హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ అండి. ఇది వచ్చేసి మనము గోధుమ పిండి స్వీట్ చెక్కలు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి, క్రంచీగా కూడా ఉంటాయండి. మీరు కనుక ట్రై చేశారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, మీ ఇంట్లో వాళ్ళకి అందరికి కూడా నచ్చుతుంది అనమాట. అంత క్రంచీగా వస్తాయి మనకి. ఇది ఓన్లీ మనము గోధుమ పిండితో మాత్రమే చేసుకుంటాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి పిండి కలుపుకోవడం కోసము. ఈ బౌల్లో 2 కప్స్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కరాచీ రవ్వ అంటాం కదా, అది 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. దీనిలో కొద్దిగా చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుని 1 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు దీనిలో మనం ఒక 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యిని చక్కగా కాగబెట్టి మరిగించిన నెయ్యిని వేడివేడిగా ఉన్నప్పుడే పిండిలో యాడ్ చేసుకోవాలి. మీకు వేడివేడిగా మీకు చెయ్యి కాలుతుంది కదా, కాబట్టి స్పూన్తో ఫస్ట్ ఇట్లా పిండిలో మిక్స్ చేయండి. మీకు నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ అయినా వేడి చేసుకుని యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. ఈ మనము వేసిన నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా మొత్తం ఇలా కలిపేసేయాలండి. పిండి ఇలా రావాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 కప్పు పాలు తీసుకున్నాను. ఎక్కువ అవసరం లేదు, కొంచెం యాడ్ చేసుకుని పిండిని మనం చూసుకుంటూ కలుపుకోవాలండి. లేదంటే పిండి లూజ్ అయిపోతుంది ఒకేసారి ఎక్కువ పాలు వేసేసామంటే. ఎందుకంటే మనకి పిండిలో ఆల్రెడీ షుగర్ పౌడర్ ఉంది కాబట్టి తొందరగా లూజ్ అవుతుంది అనమాట. ఒక 1/2 కప్పు పాలు అయితే సరిపోతాయి. చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా మంచిగా కలిపేసిన తర్వాత లాస్ట్లో మన చేతిపైన ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ లాస్ట్లో ఒకసారి కలిపేశారంటే పిండి మొత్తం మంచిగా బాల్ లాగా వచ్చేస్తుందండి. ఒక స్పూన్ ఇలా చేతిపైన ఆయిల్తో తడిపేసుకుని పిండిని మళ్ళీ మంచిగా బాల్ లాగా రెడీ చేసుకోండి. అలాగే ఈ పిండి వచ్చేసి మనం నానబెట్టాల్సిన పని లేదండి. వెంటనే మనం ఇక్కడ చెక్కలు చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి, నానాల్సిన అవసరం ఏం లేదు, తొందరగానే చేసేసుకోవచ్చు. ఇలా పిండి ముద్దని ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టవ్ పైన బాండిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. నూనె కొంచెం లో ఫ్లేమ్లోనే మరగనివ్వాలి. ఇలా ఆయిల్ స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత పక్కన మనం ఇప్పుడు చపాతీ రెడీ చేసుకుందామండి. ఫస్ట్ గోధుమ పిండి తీసుకుని ఇలా పొడి పిండి చల్లుకోవాలి. చల్లిన తర్వాత మనం చపాతీ ఎలాగైతే ఒత్తుకుంటామో సేమ్ అదే విధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్ద తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. దళసరిగా ఒత్తకూడదండి, పల్చగానే ఒత్తుకోవాలి. చపాతీ మందంలో ఒత్తుకుంటే సరిపోతుందన్నమాట. పిండిని ఇలా 2 వైపులా అద్దేసి ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తేసుకోవాలండి. ఇలా ఒత్తేసిన తర్వాత మనకి బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, ఏవైనా ఇలా రౌండ్గా ఉండే క్యాప్స్ తీసుకుని మనం ఇట్లా రౌండ్ షేప్లో ఇలా ప్రెస్ చేసామంటే మనకి ఈ పీస్ అనేది చెక్క అనేది కట్ అవుతుందండి. చూడండి, చాలా ఈజీగా కట్ అవుతుంది అనమాట. మనకు అన్నీ ఒకే సైజులో వస్తాయన్నమాట. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల సింపుల్గా కూడా మనకు పని అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుందండి. మనం ఒక్కరమైనా సరే చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే. ఇప్పుడు ఈ వేస్ట్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వాటిని మనము ఆయిల్ కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా వీటిని 2 వైపులా కాల్చాలండి. టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టొద్దండి, లో ఫ్లేమ్ అయినా సరే మనకి ఇది తొందరగానే ఫ్రై అవుతాయి అన్నమాట. టైం ఏమి ఎక్కువ తీసుకోదు. ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే మీకు ఇవి రెడీ అయిపోతాయి అన్నమాట. పిల్లలకి పెద్దలకి కూడా అందరికీ నచ్చుతాయండి, అంత బాగుంటాయి. ఇక్కడ చూడండి, మనకు మంచిగా కలర్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు వీటన్నిటిని ఇలా పక్కకు తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. అలాగే ఈ ప్లేట్లో పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఒకదానిపైన ఒకటి పెట్టకుండా పల్చగా ఇలా వెడల్పుగా పెట్టేసుకోండి. మనకి ఇవి తొందరగా చల్లారి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మనము తీసేటప్పుడు కొంచెం సాఫ్ట్గానే ఉంటాయండి ఆయిల్లో ఉన్నప్పుడు. మళ్ళీ ఇక్కడ నేను సెకండ్ టైం కూడా తయారు చేసుకున్న వాటిని వేసేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. అలాగే మనము ఇవి కట్ చేసుకున్న తర్వాత చుట్టూ మిగిలిన పిండి ఉంటుంది కదా, ఈ పిండిని మళ్ళీ మనము సెకండ్ టైం బాల్ చేసుకునేటప్పుడు ఇలా కలిపి బాల్ చేసుకుంటే మనకి పిండి ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదన్నమాట. అంటే ఇది మనకు అందరికి తెలిసిన విషయం అండి, కానీ తెలియని వాళ్ళు ఉంటే అని చెప్తున్నాను. మళ్ళీ వీటిని కూడా సేమ్ మొత్తం అన్నీ ఒకే కలర్ వచ్చేలాగా ఈవెన్గా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. అలాగే వీటిని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలండి, లేదంటే మెత్తగా అవుతాయి అన్నమాట.
చూడండి ఇలా మనకి చక్కగా కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అంత టేస్టీగా ఉంటాయన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి ఇక్కడ చెక్కలు కూడా మనకి ఎంత క్రిస్పీగా వచ్చేసాయో. ఇలా అంటే ఫల్లు మన ఇరుగుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉందండి మనం బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.